వారు వేడుకొనక మునుపు ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను అని సెలవిచ్చిన దేవుడు ఆయన నరమాత్రుడు కాదు, మాట తప్పుట. కొన్ని సందర్భాల్లో మనము అనుకుంటాం దేవుణ్ణి ఇలా వేడుకోవాలి, అడగాలి అని. అవి మనం ఇంకనూ వేడుకొనక మునిపే, ప్రార్థించక మునిపే ఆ కార్యాలు మన కన్నులతో చూడడం తటస్థిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రార్థిస్తుండగా ముగించక మునిపే ఆ జవాబు మన కళ్ళ ముందు కనబడటం చూస్తుంటాం. నిజంగా ఇంత గొప్ప దేవునికి మనం పిల్లలమై ఉన్నామంటే నా హృదయం ఎప్పుడూ అదే తలస్తూ ఉంటా, స్తుతిస్తూ ఉంటా. దేవా, మమ్ములను మీకు పిల్లలుగా చేసుకున్నాం. ఎక్కడ వారమో, బహుదూరముగా బ్రతికే వారము, అన్యజనాంగముగా ఉన్న మమ్ములను, క్రీస్తుకు శత్రువులుగా వ్యతిరేకులుగా ఉన్న మమ్ములను మీ సిలువ ప్రేమ చేత ఆకర్షించి, మీరు ప్రేమించి మీ దయా సంకల్పము చేతనే మీ పిల్లలుగా చేసుకున్నావయ్యా. ఎంత కృతజ్ఞత మనము చెల్లించాలో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు మన ఎడల చూపుతున్న ఆ మహా కనికరమును తలంచి ఆయనకి థ్యాంక్స్ చెప్పకుండా ఉండగలమా? ఆయనకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండగలమా? ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు మనము ప్రార్థిస్తుండగానే ఆయన జవాబులు, వేడుకొనక మునిపే తలస్తుండగానే ఆయన జవాబు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు నిజంగా ఎవరైతే మనకి ఇంత సమీపముగా ఉండి ఇంత మన ఆలోచన, మన భావమును, మన అక్కరను, మన అవసరతను, మన భారమును, మనకున్న పరిస్థితులను గ్రహించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అని నిండు హృదయముతో ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మేము వేడుకొనక మునిపే, ప్రార్థించక మునిపే అయ్యా మీరు మాకు ఎన్నో కార్యాలు జరిగించారు. మనసులో తలంచుచుండగానే మీ కార్యములను జరిగించారు. ప్రార్థిస్తుండగానే మీ జవాబులు మా కన్నుల ముందు ఉంచారు. మమ్మల్ని ఇంతగా ప్రేమించడానికి మాలో ఏముందయ్యా? కేవలం మా మీద మీకున్న మహా కనికరమును మాత్రమే అని కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. నీ పిల్లలు ఏదైతే ప్రార్థిస్తున్నారో, వేడుకుంటున్నారో సరి అయిన జవాబు వారికి అనుగ్రహింపబడును గాక. వారు ప్రార్థించినది, ఆశించినది, ఎదురు చూస్తున్నది, నిరీక్షిస్తున్నవి కార్యములన్నీ సఫలపరచబడును గాక. ప్రతి ఆటంకం యేసు నామములు తొలగిపోవును గాక. నా తండ్రి, మీ స్తోత్రాలు. వారి హృదయాలలో ఉన్న ప్రతి ఆవేదన, బరువుని, భారమును అయ్యా మీ పాదములు చెంత పెడుతుండగా గొప్ప జవాబుతో తృప్తిపరచి సంతోషింపచేసి మీ సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. వాగ్దానాన్ని విశ్వసిస్తూ రిసీవ్ చేసుకొని ఇతరులు కూడా షేర్ చేయండి. పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండండి. అంచెలంచెలుగా దేవుడు మీ విశ్వాసాన్ని వృద్ధిపరిచి మీరు ప్రార్థిస్తున్న కార్యములు, వేడుకొనుచున్న ప్రతి కార్యములు నా దేవుడు జవాబుని ఇవ్వబోతున్నాడు. ఆయన చేయు శక్తి కలిగిన కార్యములకై సజీవ సాక్షులుగా నిలుచుదురుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.